హలో అమ్మా. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడే లేచాను. నువ్వు లేచావా? నేను ఇప్పుడే లేచాను, టీ తాగుతున్నా. మీ ఆయన లేచాడమ్మా? ఆయన ఇంకా లేవలేదు. నీ కొత్త ఫ్లాట్ ఎలా ఉందమ్మా? ఫ్లాట్ అయితే నచ్చింది, చాలా బాగుందమ్మా. మీకు నచ్చితే మాకు అదే చాలమ్మా. అవును, డాడీ ఏం చేస్తున్నారు? డాడీయా కూరగాయలు తాడానికి వెళ్ళారు. ఆ, సరే, ఆయన వస్తున్నారు, మళ్ళీ చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టీ తాగుతారా? పర్లేదు, నేను కాఫీ తాగుతాను. ఓ, పోనీ కాఫీ పెట్టనా? పర్లేదు, నేను తర్వాత కాఫీ చేసుకొని తాగుతాను. సరే. ఎవరు ఫోన్ చేశారు? ఆ, మమ్మీ కాల్ చేసిందా? అవును. ఇప్పుడు తీసుకొని చూపి. నేను అప్పటికి మదన్ గారికి చెప్తూనే ఉన్నాను, ఈ సీనియర్ హే మ్యాన్, వాట్సాప్? హాయ్ రా. ఎప్పుడు రీచ్ అయ్యావు? ఒక 2 days అయింది రీచ్ అయ్యాం. థ్యాంక్స్, హౌస్ మాత్రం చాలా నీట్గా ఉంచావురా. మరి మౌనిక ఎలా ఉంది? ఏం చేస్తుంది? మౌనిక బాగానే ఉంది, కొత్త ప్లేస్ కదా, అడ్జస్ట్ అవుతుంది. పెళ్ళైంది, ట్రీట్ ఏం లేదా? ఇస్తారా, కొంచెం బిజీగా ఉన్నాను. సరే సరే, ఫస్ట్ నైట్ కదా, అర్థమైందిలే. రేయ్, ఫస్ట్ నైట్ అయ్యి చాలా రోజులైందిరా. ఫస్ట్ నైట్ రోజు ఏముంటదిరా, ఆ తర్వాతే కదా అసలు కదా మొదలయ్యేది. రే, నేను మళ్ళీ చేస్తారా? బాయ్. అలా కదరా. సారీ. ఇట్స్ ఓకే. పృథ్వీ, ఇంకా నేను పడుకుంటాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, వచ్చి 2 days అయింది. ఫ్లాట్ చాలా బాగుంది. అబ్బా, పిలుస్తా లేవే. సరే, అని వస్తున్నారు, మళ్ళీ చేస్తా. సిగరెట్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది? రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఓ, అసలు ఎందుకు అలవాటు చేసుకున్నారు? తెలుసు కదా, ఫ్రెండ్స్తో అలా అలవాటైపోయింది. ఓ, నేను ఇంకా ఏమైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయేమో అనుకున్నా. చచ్చా. అమ్మో. పృథ్వీ, యా, గ్రాసరీస్ అయిపోయాయి. పర్లేదు, నేను రేపు తీసుకొచ్చేస్తాను. నాకు లిస్ట్ పంపించాయి. కానీ కాఫీ పౌడర్ కూడా లేదు. నాకు కాఫీ తాగాలనుంది. సరే, బయటికెళ్ళి కాఫీ తాగుదాం. సరే. పద.
మౌనిక ఆ, గ్రాసరీస్. మ్. ఎందుకలా చూస్తున్నారు? ప్రిపేర్ అవుతున్నాను. దేనికి? తిన్న తర్వాత బతికుండాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను చాలా ప్రేమతోనే చేశాను. అదే నా భయం. ప్రేమ గుడ్డిదంటారు కదా, నువ్వు ఇందులో ఏం కలిపావో అని. సరే, తిని ఎలా ఉందో చెప్పండి. వావ్, చాలా బాగుంది. హౌ లక్కీ ఐ యామ్. ఫుడ్ టేస్ట్ ఎంత బాగుంది, చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. నా కుకింగ్తో పోలిస్తే చాలా బెటర్. థ్యాంక్ యూ సో మచ్. నీతో నాకు లైఫ్ లాంగ్ సబ్స్క్రిప్షన్ కాబట్టి ఎవ్రీడే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే నా వంట నచ్చిందనమాట. నచ్చింది. ఫైనల్గా ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ హోమ్, నాట్ జస్ట్ ఎ ఫ్లాట్. థ్యాంక్ యూ. పృథ్వీ, నేను ఇంకా పడుకుంటాను. యా, గుడ్ నైట్. గుడ్ నైట్. పృథ్వీ, మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు? నేను చదివింది వైజాగ్లో. బీటెక్ చేశాను, గీతం యూనివర్సిటీ. ఓ, బట్ వై దిస్ అడ్వర్టైజ్మెంట్ జాబ్? అడ్వర్టైజింగ్ జాబ్ కాదు, ఇట్స్ అన్ యాడ్ ఏజెన్సీ. అంటే చిన్నప్పటి నుండి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నేను చెప్పే ప్రతి స్టోరీ నమ్మేసేవాళ్ళు. నాకున్న క్రియేటివిటీకి యాడ్ ఏజెన్సీ కరెక్ట్ అని ఇదిగో ఇలా స్టార్టప్ కంపెనీ పెట్టాను. ఓ, నైస్. మరి నువ్వు? నేను డిగ్రీ చేశాను. అంటే మా ఇంట్లో మా అక్క, మా చెల్లి, మా వదిన, మా జిమ్మి అందరూ డిగ్రీయే. జిమ్మీయా? మా డాగ్ నాతో పాటు రోజు కాలేజ్కి వచ్చేది. సో వాడిని కూడా కలిపేశావు. యాక్చువల్లీ నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఒక బొటిక్ పెట్టాలని ఆశ. అవునా? దట్స్ క్రేజీ. అవును, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? సారీ, అంటే పెళ్ళైనా కూడా ఇంకా ఇద్దరికిద్దరు ఒకరి కోసం ఒకరికి సరిగ్గా తెలియదు. అవును, అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి కదా. అవును, అడగడం మర్చిపోయాను. నువ్వు ఇక్కడ కంఫర్టబుల్గానే ఉన్నావు కదా? అంటే ఏమైనా కావాలన్నా ఏమైనా ఉన్నా వెంటనే అడుగు. దిస్ హౌస్ బిలాంగ్స్ టు యూ ఆల్సో. ష్యూర్.
పృథ్వీ, నాకు ఒక పెట్ తీసుకోవాలని ఉంది, తీసుకుందామా? యా షూర్. ఇంతకీ ఏ బ్రీడ్? మమ్మీ కాల్ చేస్తుంది. అమ్మా. ఏంట్రా ఏం చేస్తున్నారు? అమ్మాయి మీద ఏమైనా షార్ట్ టెంపర్ చూపిస్తున్నావా? అలా ఏం లేదమ్మా. ఏది ఒకసారి అమ్మాయికి ఇవ్వు. ఇప్పుడెందుకు? ఇవ్వరా. సరే, ఏం ఎక్స్ట్రాస్ ఏం మాట్లాడుకో. హలో అత్తయ్య, బాగున్నారా? బాగున్నామ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. ఇంటికి రీచ్ అయ్యాక మీ వాళ్ళతో ఏమైనా మాట్లాడేవా? మాట్లాడాను అత్తయ్య, అంతా బాగానే ఉంది. పోనీలే. ఇంతకీ ఏమంటున్నాడు మా వాడు? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది. నేను చూసుకుంటా అత్తయ్య. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఓకే అత్తయ్య, గుడ్ నైట్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. సిగరెట్ మానేచ్చు కదా? నేను చెప్తున్నా అని కాదు, ఫ్యూచర్లో మనం కిడ్స్ని ప్లాన్ చేసినప్పుడు హెల్దీగా ఉండాలి కదా. పృథ్వీ, ఈరోజు నువ్వు నా రూమ్కి వచ్చి పడుకోవచ్చు. ఓకే.